నెల్లూరులో జంట హత్యలు కలకలం రేపాయి. మద్యం విషయంలో తలెత్తిన వ్యవహారంలో ఒకరిని హత్య చేయగా పరోటా విషయంలో జరిగిన ఘర్షణలో మరో యువకుడిని దారుణంగా హత్య చేశారు. మారుతినగర్లో సుల్తాన్ వ్యక్తి మద్యం తాగుతున్న సమయంలో చిన్నపాటి వివాదం చెలరేగింది. దీంతో సుల్తాన్ను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు కర్రలతో తలపై మోది దారుణంగా హతమార్చారు. ఇక అయ్యప్ప గుడి సెంటర్ వద్ద ఓ టిఫిన్ సెంటర్లో పరోటా విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో బైక్ పై వెళ్తున్న అల్లా బక్ష్ ను అడ్డగించి మరీ కత్తితో దారుణంగా హతమార్చారు. ఇప్పుడేదో బయట తీసావు కదా ఏందది? అవునా? ఏందది? ఇప్పుడేదో బయట తీసావు కదా నెల్లూరులో జరిగిన హత్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఈ హత్యలపై పోలీస్ విచారణలో ఏం తెలియంది మహేష్? సుమిత్ర, యాక్చువల్ గా నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో వరుసగా హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా చూస్తే జాకిర్ హుస్సేన్ నగర్ సమీపంలో మారుతి నగర్ ఉంది. మారుతి నగర్ పక్కనే పెన్నానది సమీపంలో సుల్తాన్ అనే ఒక వ్యక్తి మద్యం సేవించడానికి అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికి ఒక ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తూ ఇతని దగ్గర ఉన్నటువంటి మద్యాన్ని కూడా అడగడం జరిగింది. అయితే అతను ఆ విషయంలో ఈ సుల్తాన్ కి ఆ ఇద్దరు వ్యక్తులకి మధ్య గొడవ చోటు చేసుకుంది. చివరికి ఆ చిన్న గొడవ కారణంగా పెట్టుకొని ఆ సుల్తాన్ తలపైన రాళ్లు కర్రలతో మోది మరి హత్య చేశారు. సుల్తాన్ అక్కడే చనిపోయారు. ఈ సంఘటన జరిగే సమయంలోనే అయ్యప్ప గుడి ప్రాంతంలో కూడా మరొక హత్యా సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా చూస్తే అల్లా బక్షు ఇతను ట్రావెల్స్ నడుపుతూ ఉంటారు. అందరికీ కూడా తల్ల నాలుగులా ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈ అల్లా బక్షు ఒక హోటల్ కి వెళ్లి పొరోటా దగ్గర అతనికి మరొక యువకుడికి ఒక చిన్న గొడవ స్టార్ట్ అయింది. వెంటనే ఈ అల్లా బక్షు అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆ యువకుడు బైక్ ని అడ్డగించి మరీ కత్తి తీసుకొని బొడ్లో ఉన్నటువంటి కత్తి తీసి అతన్ని విచక్షణ రహితంగా పొడిచి మరీ హతమార్చాడు. సమీపంలో అక్కడే ఉన్నటువంటి పోలీసులు స్థానికులు ఇమ్మీడియట్ గా అల్లా బక్షుని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అల్లా బక్షు మృతి చెందడం జరిగింది. ప్రధానంగా చూస్తే వరుసగా ఒకే రోజు ఒకే సమయంలో 2 హత్యలు చోటు చేసుకోవడం నెల్లూరు నగరవాసులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒకవైపు ఎస్పీ కృష్ణకాంత్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బందోబస్తుని పటిష్టం చేశారు. గత 5 ఏళ్లలో ఈ బందోబస్తు రక్షణ వ్యవస్థని నిర్వీర్యం చేయడం కారణంగా ఈ రౌడీ మొక్కలు పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు గంజాయి మాఫియా అమ్మకాలు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. యువత ఎక్కువగా వీటికి బానిసలుగా మారి ఆ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇలాంటి నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా పోలీసులు రాత్రి వేళల్లో బందోబస్తు పటిష్టం చేయాలని, ఇకనైనా నేరాలు ఘోరాలని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ మహేష్.